వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి ఆటోనగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడి తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే అనవతిని శివకుమార్ పరామర్శించారు. ప్రమాద ఘటన వివరాలు, వైద్యం అందుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. డ్రైవర్ మద్యం సేవించి ఉండటం వల్ల ప్రమాదానికి కారణంగా తెలుస్తుందని, బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. తెనాల్లో ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తూ యాక్సిడెంట్ అయిన సందర్భంగా ఆటోలో ఉన్న 10 మందికి ఏదో ఒక గాయం, అలాగే దురదృష్టవశాత్తు ఒక మహిళ చనిపోవటం. ప్రధానంగా ఆటో డ్రైవర్ మద్యం సేవించి ఉండటం, ఆ యాక్సిడెంట్ మూలాన తీవ్రంగా గాయాలు జరగటం జరిగింది. నేను ఇప్పుడే వాళ్ళందరినీ పరామర్శించి మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సుమారు ఒక 3-4 కోలుకున్నారు. 2 పిల్లలు, వాళ్ళు బహుశా 2 రోజుల్లో కోలుకుంటారు. అలాగే ఇంకా ఒక 4 మహిళలకి ఆపరేషన్ చేయాల్సి ఉంది. వాళ్ళ యొక్క ఫ్రాక్చర్స్ అయిన సందర్భంగా డాక్టర్తో మాట్లాడటం జరిగింది. తప్పకుండా వాళ్ళకి మెరుగైన వైద్యాన్ని అందించి మళ్ళీ వాళ్ళ ఆరోగ్యాన్ని న్యాయం చేసుకొని బాగుండే విధంగా చూడటం జరిగిద్ది. ప్రధానంగా ఏంటంటే ఆటోలో ఓవర్లోడ్, సుమారు 12 మందిని ఆటోలో ఎక్కియటం అంటే, ప్లస్ డ్రైవర్ మద్యం తాగి ఉంది. అందరూ చూస్తూ ఉన్నారు మద్యం తాగటం వల్ల జరిగిన ఈ యాక్సిడెంట్. ఏదేమైనా వాళ్ళందరికీ మెరుగైన వైద్యాన్ని, వాళ్ళందరూ బాగుండే విధంగా ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. తొందరలోనే వాళ్ళందరూ కోలుకుంటారు. చనిపోయిన వ్యక్తికి కూడా డెఫినెట్గా ఏం చేయాలనేది కూడా శాసనసభ్యులు చూసి వారి కుటుంబానికి సహాయపడే విధంగా చేస్తామని చెప్పి సందర్భంగా కూడా అమలు చేస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకులు రావి కృష్ణమోహన్ పుట్టినరోజు వేడుక తెనాలి మారిస్పేట, సుల్తానాబాద్ ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు, అభిమానుల నడుమ కేక్ కోశారు. కృష్ణమోహన్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. ఉదయం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను కలిసి ఆయన ఆశీస్సులను అందుకున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే, అంటే పూర్వం ఉన్నప్పుడు మరి అన్ని పనులు అయితే మనం చేయించుకున్నాం 28వ వార్డులో. అది ఎవరు చిండి గారి ద్వారానే మనం చేయించుకున్నాం. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మాత్రం మనకి ఏ పనులు కూడా ఈ సుందరయ్య కాలనీలో అయితే ఏమీ జరగలేదు. అదంతా మీకు తెలుసు. సో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో మాత్రం మనం
అందరం కలిసి పట్టుదలతో మళ్ళీ మనం తెప్పించుకున్నాం అందరం కలిసి. ఇంకా మనం ఇంకా ఎన్నో పనులు కూడా చేపించుకోవాలి. చిన్ని గారి ఆధ్వర్యంలోనే మనకి అవన్నీ జరుగుతాయి. అవన్నీ మీ అందరికీ తెలుసు. సో అందరూ మాత్రం ఈసారి టీడీపీకే ఓట్ వేయండి. అందరూ మీ హృదయాలకి మీరే ఆలోచించుకోండి, ఎవరు మీకు చెప్పవసరలా. ఇదివరకు మన ప్రభుత్వంలో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అన్ని మీకు తెలుసు. కాబట్టి మరోసారి అందరికి హృదయానికే వెళ్ళేస్తున్నాము. ఏ పార్టీకి ఓటు వేయాలి? సైకిల్ గుర్తుకే మన ఓటు. చిన్నవారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. భార్యాభర్తల ఘర్షణలో భర్త చేతిలో భార్య మృతి చెందిన ఘటన అమృతలూరు మండలం ఎడవూరు గ్రామంలో చోటు చేసుకుంది. మృతురాలు ఎస్తేర్ రాణికి అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగింది. గత రాత్రి భర్త ఏబు ఇంటికి వచ్చేసరికి నాగరాజుతో కలిసి ఎస్తేర్ రాణి ఉండటంతో భర్త ఏబు నాగరాజుతో గొడవ పడుతుండగా అడ్డు వచ్చిన భార్య ఎస్తేర్ రాణిని కొట్టడంతో మృతి చెందింది. భర్త ఏబు అమృతలూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. చుండూరు సిఐ శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నామని, భార్యాభర్తల ఘర్షణలో మట్టకొయ్య ఎస్తేర్ రాణి మరణించిందని, దీంట్లో ఎవరి హస్తం ఉంది ఏంటి అని విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాబడి సమాచారం పైన ఎడవూరు విలేజ్ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో మట్టకొయ్య ఎస్తేర్ రాణి అనే ఆమె చనిపోయినట్లుగా వచ్చిన సమాచారం మేరకు వచ్చి ఇక్కడ విచారించడం జరిగింది. ఈ క్రమంలో గత రాత్రి ఆమె భర్త ఆమె ఘర్షణ పడినట్లుగా తెలిసి వచ్చింది. దీనిపైన విచారణ జరిపి కేసు నమోదు చేసి విచారణ జరిపి దీంట్లో ఏదైనా ఎవరు వస్తున్నదో బయట తీసుకొచ్చి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియపడుతున్నారు. మార్చి 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి మెయిన్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ తెలిపారు. డిఏఓ కార్యాలయంలో విద్యాశాఖ అధికారి శైలజ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 27,366 మంది రెగ్యులర్ విద్యార్థులు, 3,925 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్న పరీక్షలకు విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని కోరారు. 1 నిమిషం నిబంధన ఎక్కడా లేదని, పరీక్షా కేంద్రాల్లోకి ప్యాడ్, పెన్, పెన్సిల్ మాత్రమే విద్యార్థులు తీసుకుని రావాలని కోరారు. పిఎస్, ఎన్ఎస్ సబ్జెక్టులకు విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రవాణా సౌకర్యాల విషయంలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి ఉచిత ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు డిఈఓ శైలజ తెలిపారు. మనకు రేపు మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది. మొత్తం 460 స్కూళ్ళ నుంచి రెగ్యులర్ వాళ్ళు 27,366 మంది, అలాగే ప్రైవేట్ క్యాండిడేట్లు 3,925 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ ఎగ్జామ్ జిల్లా వ్యాప్తంగా 147 సెంటర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్కి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ అందరినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే ఎగ్జామ్ సెంటర్స్లో కూడా డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి ఎగ్జామ్ సెంటర్లోనూ ఏఎన్ఎంలు, ఏదైనా సమ్మర్ కదా పిల్లలకి ఏదైనా అత్యవసరమైనా కూడా ఏఎన్ఎంలు ఉంటారు. అట్లాగే సెక్యూరిటీ కోసం పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జామ్కి అయితే 9:30కి ఎగ్జాము. సో పిల్లల్ని 1 అవర్ ముందు నుంచే 8:30 నుంచే పిల్లల్ని అలో చేస్తారు. కాబట్టి పిల్లలందరూ కూడా 8:30కంతా సెంటర్స్కి చేరుకుంటే లోపలికి అలో చేస్తారు. అట్లాగే వాళ్ళకి ఇవ్వవలసిన ఓఎంఆర్ కాపీ ఇవ్వటం జరుగుతుంది. అందులో అన్ని బబుల్ చేయడం అవన్నీ ఉంటాయి. వాళ్ళదా కదా చెక్ చేసుకోవడము, మెయిన్ ఆన్సర్ షీట్ ఇవ్వడం అవన్నీ కూడా జరుగుతాయి. పిల్లలు ఎవరు అందరు కూడా ఎగ్జామ్ రాయడానికి ప్యాడ్, పెన్ను, పెన్సిల్, ఎరేజర్ ఇవి మాత్రమే తీసుకెళ్ళాలి. ఎటువంటి క్యాలిక్యులేటర్స్ కానీ ఈ డిజిటల్ వాచెస్ అవి కూడా ఏవి కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఎగ్జామ్ సెంటర్లో ముందే చెక్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఫర్బిడెన్ మెటీరియల్ కానీ ఏది తీసుకువెళ్ళడానికి వీల్లేదు. సెల్ ఫోన్స్ అయితే మొత్తం నిషేధం, అసలు నో సెల్ ఫోన్
ఏరియా. ఇన్విజిలేటర్స్ కానీ ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ ఉండటానికి వీల్లేదు. ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా సెక్టర్ అధికారులు ఎన్సీసీ అధికారులతో కమిషనర్ కీర్తి చెరుకురి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ మేరకు 24 గంటల్లో నగరంలోని ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగ్లు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్లు, బ్యానర్లు, జెండాలు తొలగించాలన్నారు. బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయపరమైన అడ్వర్టైజ్మెంట్స్, వాల్ రైటింగ్లు, పోస్టర్లు, కటౌట్లన్నింటినీ వెంటనే తొలగించాలని ఆదేశించారు. వాటర్ ట్యాంకులు, పారిశుద్ధ వాహనాలు మరియు నగరపాలక సంస్థ వాహనాలపై కూడా రాజకీయ గుర్తులతో కూడిన స్టిక్కర్లు ఉంటే తొలగించాలన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిలకలూరిపేట వద్ద జరిగే ప్రజాగళం బహిరంగ సభకు తెనాలి, వేమూరు నియోజకవర్గాల నుండి భారీగా తరలి వెళ్లిన టీడీపీ, జనసేన శ్రేణులు. భార్యను హతమార్చిన భర్త అమృతలూరు మండలం ఎడవూరు గ్రామంలో చోటు చేసుకున్న ఘటన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.